పవన్ కళ్యాణ్ మొన్న తిరుపతి మీటింగ్లో కూడా నా దగ్గర డబ్బులు లేవబ్బా, నేను సినిమాలు తీస్తా అని అండం. అంతేకాక పదే పదే ఎప్పుడు మీటింగ్ పెట్టినా డబ్బులు లేవు అంటూనే పవన్ తన ఆస్తులను పెంచుకుంటున్నట్లు ఫిలిం నగర్లో వార్తలు గుప్పమంటున్నాయి. పవన్ తన పెట్టుబడులు అన్ని భూములు, ఇళ్ల మీదే పెట్టారని, ఆయన ప్రస్తుతం ఉంటున్న ఇల్లు ఫార్మ్ హౌస్ కాకుండా కొన్నేళ్ల క్రితం నగరంలోని కీలక ప్రాంతంలో 2 ప్రాపర్టీస్ కొన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా పవన్ ఇలా బిజినెస్ పరంగా కూడా ఆలోచించడం ఆశ్చర్యకరం అంటున్నారు. సినిమాకు 10-15 కోట్లు తీసుకునే రేంజ్లో ఉన్న పవన్ ఆస్తులు కొనుక్కోవడమో కూడబెట్టుకోవడమో అభ్యంతరకరమైన విషయం కాదు. అయితే పవన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అతడి సన్నిహితుల ప్రభావం ఉందా, లేకుంటే పవన్ వ్యక్తిగతంగానే భవిష్యత్తును ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడా అనే విషయమై రకరకాల భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటూ ఉన్నా అతడు చెన్నైలో ఉన్నప్పుడు అనేక అపార్ట్మెంట్లు, సైట్స్ కొన్నారనే వార్తలున్నాయి. తమిళనాట తన అన్న చిరంజీవికి ఎన్ని ప్రాపర్టీలున్నాయో వాటి అద్దెలు, మంచి చెడ్డలు చూడ్డానికి ఓ ఆఫీసు, బోలెడంత మంది ఎంప్లాయీస్ ను పెట్టి అక్కడి ఆస్తుల వ్యవహారాలను మేనేజ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేశాడు అన్న వార్తలు గతంలోనే వచ్చాయి. ఇప్పుడు అన్న స్ఫూర్తితోనే రానున్న కాలంలో అతిపెద్ద నగరంగా మారబోతున్న హైదరాబాద్లోని కొన్ని స్థలాలను ఇప్పటికే పవన్ కొన్నాడు అన్న వార్తలు హడావుడి చేస్తున్నాయి. అయితే ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కదా, మారుతున్న పరిస్థితులను బట్టి పవన్ ఏమైనా మారాడా అనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.